కుబేరుడికి అంత ధనం ఎలా వచ్చిందో తెలుసా? కుబేరుడు ముందు జన్మలో గుణనిధి అనే బ్రాహ్మణుడు. తన చెడు అలవాట్లను గమనించిన తన తండ్రి ఇంటి నుండి బయటికి పంపివేస్తాడు. 2 రోజులు తిండి లేక ఆకలితో తిరిగిన ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఒక శివాలయంలో శివుని భక్తులు ప్రసాదం పెడుతుండగా ఆ ప్రసాదాన్ని దొంగిలించి తినాలనుకుంటాడు. ఆ శివాలయంలో తన చేయి తగిలి దీపం కొండెక్కుతుంది. ఆ దీపంను తన బట్టల నుండి ఒక ముక్కని తీసి దీపం వెలిగిస్తాడు. ప్రసాదం దొంగిలించడానికి వచ్చిన గుణనిధిని అక్కడ వారు గమనించి కొడతారు. కొట్టడం వల్ల అతను చనిపోతాడు. యమలోకంకి తీసుకెళ్ళడానికి యమభటులు వస్తే 2 రోజులు ఉపవాసం ఉండి దీపం వెలిగించిన గుణనిధిని కాపాడి దమనుడు అనే ఒక రాజకుమారుడిగా మళ్ళీ జన్మనిచ్చేలా చేస్తాడు. దమనుడు ఎంతో కఠోర తపస్సు చేయగా తపస్సుని మెచ్చి కుబేర అని నామకరణం చేశారు. తెలుసో తెలియక శివరాత్రి రోజున దీపం వెలిగించడం వల్ల కుబేరుడికి చాలా మంచి